శనగపప్పు వేసి బాగా వేగించుకోవాలి. అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. తరుగు వేసుకొని బాగా వేగించుకోవాలి. అది బాగా వేగించుకున్నాక అందులో తరుగు పెట్టుకున్న బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేగించుకోవాలి. బాగా వేగించుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో తగినంత కారం వేసుకోవాలి. వేసి బాగా వేగించుకోవాలి. అది వేగించుకున్న తర్వాత ఒక పావుగంట సిమ్లో పెట్టి బాగా మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి